ప్రత్యక్షమై ఏ వరం వరం కావాలో కోరుకో అంటే నాకు ఈ భూమాత కన్నా నా దేహం పవిత్రంగా ఉండాలని కోరుకున్నాడు. సరేనని చెప్పేసి ఇచ్చాడు అనమాట. ఇచ్చిన తర్వాత ఏమైంది, భూమండలం పవిత్రత అంతా వాడికి వెళ్ళిపోతే ఏమవుతుంది, జలచరాలు నశించిపోతుంటాయి, చెట్లు చేములు నశిస్తాయి. మనం కూడా మనుషులు సేద్యం చేసుకొని బ్రతకటానికి ఆహార ధాన్యాలు పండించుకోవటం కూడా కష్టమవుతుంది. అప్పుడు భూమండలం మొత్తం వెళ్ళిపోతున్నట్టే కదా. అప్పుడు మనల్ని పైన పరిపాలించే వాళ్ళు అందరూ కలిసి వెళ్ళి విష్ణుమూర్తిని అడిగారన్నమాట, నువ్వు ఇచ్చిన వరం గుండా భూమాత చాలా అలడిల్లిపోతుంది, నువ్వు ఏదైనా మార్గాన్ని చూపించి ఆ గయాసురుని బారి నుండి రక్షించు అని అడిగాడు. అడిగితే ఆయన ఏం చెప్పాడంటే, అయ్యా వరం ఇచ్చాను, నేనేం చేయగలను, బ్రహ్మదేవుడి దగ్గరికి పోదాం పదండి, ఆయన ఏమన్నా మార్గం చెబుతాడేమో అన్నాడు. అందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మగారు ఏమన్నాడు, ఆడ అన్నీ మంచి గుణాలే ఉన్నాయి, దుర్గుణం ఒకటి కనపడట్లేదు, ఏదైనా ఉంటే కదా మనం వాడిని ఏదైనా చేయటానికి, ఏం లేకుండా మనం ఎవరిని గబక్కన ఒక దెబ్బ వేయం కదా. అందుకని ఆ మాట చెబుతాడు అనమాట. అయ్యా ఇవన్నీ ఏం కాదు, ఏం చేయమంటారో చెప్పండి అంటే, నేను చేసేది ఏముంది నాయన, వరం అయితే ఆయన ఇచ్చాడు, వీడి చరిత్ర చూస్తేనా వీడి జాతకం నా దగ్గర బాగానే ఉంది, తనలో లీనం చేసుకునేటువంటి శివుడు ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్దాం పదండి అన్నాడు. అందరూ కలిసి శివుని దగ్గరికి వెళ్ళారు కైలాసానికి. శివుడిని అడిగారనమాట, ఏమయ్యా గయాసురుని గురించి ఏదైనా ఈ రకంగా చెప్పండి, నేను అతని బారి నుండి భూమిని కాపాడాలి అని చెప్పేసి వీళ్ళందరూ అడిగితే శివుడు ఏమంటాడు, మీరు అన్నీ మంచిగా అన్నీ చెప్తున్నారు బాగానే ఉంది, వాళ్ళు ఉన్నటువంటి మంచి గుణాల్లో ఒక మంచి గుణాన్ని చెప్పండి అని అడిగాడు. సాధువులు కానీ బ్రాహ్మలు కానీ వెళ్ళి ఏదైనా అడిగితే కాదనకుండా ఇస్తారు అని చెబుతాడు. అప్పుడు అయితే సర్లే కానివ్వండి, మన ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు బ్రాహ్మణ వేషాలు కట్టుకుని వెళ్దాం ఆయన దగ్గరికి, బ్రాహ్మలుగా మారండి అని చెప్పేసి ముగ్గురు బ్రాహ్మణ రూపాల్లో గయాసురుని దగ్గరికి వెళ్తారు. గయాసురుని దగ్గరికి వెళ్ళి కలపడంగానే, ఏం పంతుళ్ళు వచ్చారు, ఏం కావాలి మీకు, మనుల మాణిక్యాల ధనవా ధాన్యమా భూమి ఏది కావాలంటే అది ఇచ్చేస్తాను, తీసుకుందరు కానీ చెప్పండి అన్నాడు. మాకు అవన్నీ ఏం అవసరం లేదు నాయన, భూమి మీద చిన్న ఒక యజ్ఞం చేయాలనుకుంటున్నాం, ఒక వారం రోజుల పాటు మాకు పవిత్రమైనటువంటి ప్రదేశం కనపడలేదు, అది కనుక చూపిస్తే చేసుకుంటాం అంటారు. అప్పుడు ఏమన్నాడు ఆయన, ఓహో అదో పెద్ద భాగ్యమా, నా దేహం పవిత్రం, నా దేహం ఇస్తాను తీసుకోండి అన్నాడు. సరే ఇచ్చాను పో అన్నాడు. సరే తీసుకున్నారు వీళ్ళు. సరే నాయన మీరు నా దేహాన్ని ఇస్తున్నాను, ఎన్ని రోజులు చేస్తారు అన్నాడు అనమాట. వారం. సరే వారం రోజులు నేను పండుకొని ఉంటాను కదా, నా మీద కదా మీరు యజ్ఞం చేసేది, ఈ వారం రోజులు అయిందని నాకు ఎలా తెలుస్తుంది అని అడుగు. నీ దగ్గర ఈ డౌట్ కూడా ఉందా నాయన, సరే ప్రతిరోజున జామును కోడి కూస్తుంది కదా అంటాడు. ఆ కూస్తుంది అని అన్నాడు. అనగానే ఆ జాము కోడి కూత ఒక కోడి కూత లెక్క, అందుకని నువ్వు పండుకోగానే నీకు చెవికి దగ్గరలో ఒక కోడిని కట్టేస్తావు. ఒకరోజు జాము కోడి కూత విన్నావంటే ఒక రోజు కింద లెక్క. ఇలా 7 రోజులు 7 జాము కోడి కూతలు విన్నావంటే నీ దేహాన్ని కదిలించవచ్చు, మాకేం అభ్యంతరం లేదు, నువ్వు కనుక యజ్ఞభంగం చేసావంటే ఈ వారం రోజుల్లో నిన్ను సంహరిస్తామని చెబుతావు. సరేనని చెప్పేసి పండుకుంటాడు. ఆ స్ట్రక్చర్ అదేనమాట, నేను చెప్పేది కథకి ఆ స్ట్రక్చర్ అలా అవుతుంది. ఆయన గుండెల మీద హోమాన్ని ఏర్పాటు చేసుకొని సప్తమహర్షులందరూ కలిసి కూర్చొని యజ్ఞాన్ని ప్రారంభిస్తారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు నిలబడతారు. అలా ముగ్గురు నిలబడి యజ్ఞాన్ని కొనసాగిస్తుంటారు. 1 రోజు 2 రోజులు 3 4 5 రోజులు కోడి కూతలు అయిపోయింది. 5 రోజులు జాము కోడి కూతలు విన్నాడు. మళ్ళీ అందరూ కలిసి మళ్ళీ బయలుదేరారు. ఇది ఎక్కడ కర్మరా బాబు, మేమేదో భూమండలాన్ని కాపాడంటే మా నెత్తికి కూడా కుంపట తెచ్చేటట్టున్నారు, మేమేదో ప్రశాంతంగా బతుకుతున్నాం, మీరు ముగ్గురు కనుక హవిస్ ఇచ్చారంటే మా లోకాల్లో ఇంకేం ముంచుతాడో వాడు, కాబట్టి మీరు ఏదోటి చేయండి బాబు, మీకు దండం పెడదామని మళ్ళీ శివుడిని నేను వీళ్ళు ముగ్గురిని కోరుకుంటే, అప్పుడు శివుడు కోడి రూపం ధరించి మాయా కోడిలాగా 7వ రోజు జాము కోడి కన్నా ముందే కూస్తాడనమాట. అప్పుడు వీడు దేహాన్ని కదిలిస్తాడు. 7వ రోజు కూడా అయిపోయింది అని, అబ్బాయి నువ్వు కరెక్ట్ కాదు చేసింది, ఇంకా జాము కోడి కూత రాలేదు, నువ్వు దేహాన్ని కదిలించావు కాబట్టి నేను సంహరిస్తున్నావు అంట. వాడికి అర్థం కాదు, ఇది ఎక్కడ కర్మ, నాకు నేను వరుసగా ఇంటూనే ఉన్నాను కదా, మరి 6 రోజులు లేదు 7వ రోజు ఎందుకు వచ్చింది నాకు ఈ తెగులు, లేదు నేను కరెక్టే అని అంటాడు. లేదు నీ పక్కనే కోడి ఉంది కదా, ఇప్పుడు జాము కోడి కూస్తుంది చూడు. సరే పక్కనే ఉన్న కోడి అప్పుడు జాము కోడి కూస్తుంది. అప్పుడు ఆలోచన చేస్తాడు, అసలు ఈ వచ్చిన ముగ్గురు ఎవరు అని. ఈ వచ్చిన ముగ్గురు ఎవరై ఉంటారు, నన్ను ఇంత మాయ చేశారని చూస్తాడనమాట. వాడి దివ్య దృష్టితో ఆలోచన చేస్తే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు. ఇంకా ఎవరికైనా పుట్టిన వాడికి మరణం తప్పదు, నా కర్మ కాలింది, చచ్చిపోతాను నేను గ్యారంటీగా, చంపేస్తారు కూడా. బాబు మీరు ఎలాగో నన్ను చంపేస్తారు,
నాకు 2 వరాలు ఇవ్వండి అని అడిగాడు. ఏం వరాలు కావాలో కోరుకో అన్నాడు అన్న. ఏమి లేదు నాయనా, నా దేహాన్ని 3 భాగాలు చేసుకొని 3 చోట్ల ఉండండి, 3 గయాక్షేత్రాలుగా విలసిల్లాలి అని కోరుకున్నాడు. సరే ఇచ్చాం పో అన్నాడు. ఇంకా 2వ వరం, ఎవరైనా సరే భూమి మీద మరణం చెందితే, కావాలని చచ్చినా, కలిసి వచ్చి చచ్చినా, కాలం తీరి చచ్చినా, కర్మగాలి చచ్చినా, యాక్సిడెంట్ చచ్చినా, ఏ రకమైన చావు సంభవించినా కూడా ఏమి మనం ఏమంటాం, పైన చెప్పండి ఏమంటాం, స్వర్గం, నరకం, ప్రేతలోకాలకి వెళ్తాం. అంటే పిశాచుల్లాగా ఇలా ప్రేత పిశాచ బాధల నుండి తప్పించి స్వర్గాది బ్రహ్మలోకాలకు వెళ్ళేటువంటి భాగ్యాన్ని కలగజేయండి అని అడిగాడు అనమాట. సరే ఇచ్చాము అని చెబుతారనమాట. ఎవరైతే నాగయ్యల్లో పిండ ప్రదానాలు కానీ, తిలాతర్పణాలు కానీ, బ్రాహ్మణులకు భోజనాలు కానీ పెట్టుకుంటారో వాళ్ళకి ఉత్తమ గతులు ప్రసాదించి అటు 10 తరాలు ఇటు 10 తరాలు ఆయురారోగ్య భోగభాగ్యాలను కలగజేయండి అని చెప్పేసి ఆయన అడగటం జరిగింది. అందుకనే ఆయన గయల్లో ఒకటి ప్రయాగ, 3 గయలు కదా, అక్కడ విష్ణుమూర్తి ప్రయాగరాజ్ తలకాయ ఉంటుందన్నమాట. ఈయన తలకాయ, ఆయన దేహమే 3 భాగాలు. 2 ఒరిస్సా జాజిపూర్ నాభిగయ, అక్కడ బ్రహ్మదేవుడు యజ్ఞవాటికగా ఉంటాడు, అక్కడ పిండ ప్రదానాలు జరుగుతాయి. ఇది 3వది పాదగయ, ఇందులో ఇది 7 తాడి చెట్ల లోతు ఉంటుందన్నమాట. గయ ఎప్పుడు నీళ్లు ఉంటాయి, ఇందులో ఆయన పాదాలు ఉన్నాయన్నమాట. అందుకని ఇది పాదగయ. దీనికి ఇంకొక ప్రత్యేకత ఉంది, ఇది దక్షిణ కాశీ, అది శ్మశానం. ఆ చెట్టు మెట్లు ఉన్నాయా, ఆ చెట్టు దగ్గర మెట్లు కనపడుతున్నాయా పైకి, అది శ్మశానం. అందులో శవాలు తగలబెడతారు, దహనం చేస్తారు, ఇందులోకి వచ్చి స్నానాలు చేస్తారు. ఇటు నుంచి భక్తులు వస్తారు, పుణ్య స్నానాలు చేస్తారు, ఇందులో నీళ్ళే శివునికి అభిషేకం చేస్తారు. కాశీలో గంగ బారుతుంటుంది, ఓ పక్క శవాలు కాలుతుంటే లోపలికి దూసేస్తారు, మనం నీళ్ళు పోసుకుంటాం. అయ్యే గంగ మళ్ళీ శివునికి అభిషేకం అయింది. అందుకని ఇది దక్షిణ కాశీ అన్నమాట. అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే ఈ గుడి పుణ్యక్షేత్రం కాదు, మోక్షం. మనం ఏదైతే ప్రశాంతంగా జీవించినంత కాలం జీవించి ఎటువంటి బాధరబందీ లేకుండా శివుల్లో ఐక్యం చేసుకోమని కోరుకోవటమే ఈ గుడి యొక్క గొప్పతనం. మన మనసులో ఎటువంటి కల్మషం లేకుండా ఉంచునైనా అని చెప్పటం అన్నమాట. అంటే కోరికలతో వచ్చి ఇక్కడ పెళ్ళిళ్ళు చేయమన్నా కూడా చేయరు. ఏ బ్రాహ్మణులు కూడా పెళ్ళిళ్ళు చేసుకుందాం రాండి అని పిల్లలు కూడా పిలవరు. ఒకవేళ వచ్చిన పోటీ బాబు ఆడని చేసుకోండి అని చెబుతారు. ఎందుకంటే ఇది కోరికలతో కూడుకున్నటువంటిది కాదు కదా, అందుకు. కాబట్టి ఇది ఈ క్షేత్రం యొక్క గొప్పతనం. మీ ఇష్టం, మీరు బ్రాహ్మణులకు భోజనం పెట్టుకున్నంత మీరు తోచింది ఏమైనా ఇవ్వగలిగితే ఇవ్వండి, లేదంటే